మాట్లాడినప్పుడు ఒంగోలు నుంచి వారు మాట్లాడారు. వారు అంటే అందరికీ కాన్సెప్ట్ కనెక్ట్ అయింది. బట్ ఏంటంటే ఇంకా ఇన్ డెప్త్ గా తెలుసుకొని నేను నా కమిట్మెంట్ ఇస్తానని నేను చెప్పాను. ఇదంతా ప్రొఫెషనలిజం అండి. సో వెంటనే చెప్పే వాళ్ళకి ప్రొఫెషనలిజం లేదని కాదు. మీ ఎనర్జీ లెవెల్స్ మీకు తెలుస్తాయి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ కాన్సెప్ట్ మీద ఇప్పుడు మనకి మన రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, లేకపోతే ఇంకా మద్దిలేటి రెడ్డి గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని మా ఏరియాస్ తర్వాత ఇందాక నెల్లూరు నుంచి ఆవుల నరసింహం గారు, తర్వాత మన శ్రీనివాస్ గారు కర్నూలు నుంచి వారు మాట్లాడుతాం. అందరిలో ఒక ఎనర్జీతో మాట్లాడుతున్నారు అందరూ. సో మేము ఆ ఏరియాస్ ఇప్పుడు జవాజీ నరసింహారావు గారు జగేపేట నుంచి మాట్లాడుతున్నారు. తర్వాత మంచి యంగ్స్టర్ రామారావు నేను విజయనగరం ఏరియా కవర్ చేస్తా అన్నారు. శివారెడ్డి గారు ఒక ఏరియా. అంటే అందరం కూడా అంటే మనం ఒక్కోసారి మనం చేసే ప్రయత్నం ఇందాక వారు అంటున్నారు సార్ మీరు ఓవర్లాప్ అవుతున్నాయి, ఒకే ఏరియాకి 2-3 చెప్తా ఉన్నారు. తర్వాత మార్కాపురం రంగప్రసాద్ గారు. సో అంటే నేను పేరు నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వరకు నేను చెప్తా ఉన్నానండి. సో మనకి ముఖేష్ గారు లాంటి వాళ్ళు ఈ చాలా మంది ఏంటంటే కాన్సెప్ట్ కి మనకి కనెక్ట్ అయ్యి చాలా మంది వర్క్ చేస్తున్నారు. చాలా మంచి సక్సెస్ అవుతాం సార్. నేను ఒక చిన్న ఇగ్నైటింగ్ మైండ్స్ అనే అబ్దుల్ కలాం గారి బుక్ లో వారు మిస్డ్ ఆపర్చునిటీస్ గురించి ఇండియా రకరకాల పొలిటికల్ రీజన్స్ వల్ల లేకపోతే యంగ్స్టర్స్ ప్రిపేర్డ్ గా లేకపోవటం వల్ల లేదంటే గవర్నమెంట్స్ సరిగ్గా ఇది లేకపోవటము చాలా ఆపర్చునిటీస్ మిస్ అయ్యాము. అంటే మనం ఇది చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఇగ్నైటెడ్ మైండ్స్ అన్లీజ్డ్ పొటెన్షియల్ ఆఫ్ యంగ్ ఇండియా ఆర్ సంథింగ్ అది బుక్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మిస్డ్ ఆపర్చునిటీస్ గురించి చెప్తారు. సో అంటే మనకు అవకాశం ఉన్నప్పుడు ఒక మంచి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకొని దాని నుంచి మనం ఒక ఫైనాన్షియల్ గెయిన్ లేకపోతే మన థాట్ ప్రాసెస్ లేకపోతే మన నాలెడ్జ్ ని పెంచుకునే విధంగా మనం అది ప్లాన్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ అంతా వెల్ ప్రిపేర్డ్ గా ఉంది. సో మీరు చెప్పే సూచనలు కొన్ని ఇన్కల్కేట్ చేసుకున్నాం, కొంత మేనేజ్మెంట్ చెప్పేది చేసుకుంటా ఉన్నాం. సో మంచి ఎనర్జీతో పరిగెత్తుతా ఉన్నాం అందరం. సో ఇది ఖచ్చితంగా మంచి సక్సెస్ అవుతుందండి. సో ఫస్ట్ ఏంటంటే మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా. ఫ్రాంచైజీ ఇది చాలా 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 బాగుంటుందండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఇందాక శ్రీనివాస్ గారు నాకు చాలా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఫర్ సమ్ రీజన్స్ నేను చాలా మందితో కొద్దిగా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నేను కొద్దిగా దూరంగా ఉంటా ఉన్నా. బట్ ఈ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు అన్న మీరు మా ఏరియాకి వచ్చినప్పుడు చెప్పండి అన్న మేము ఫ్రాంచైజీ మేము తీసుకుంటాము. నేను నర్సాపేట నుంచి నాతో పాటు యూత్ కాంగ్రెస్ వర్క్ చేసిన ఒక సోదరుడు ఒకళ్ళు ఉన్నారు. తర్వాత నిన్న ఏలూరులో ఒకరితో మాట్లాడాను. సో వాళ్ళందరూ కాకపోతే ఇక్కడ ఏంటంటే వారు ఎంతవరకు చేస్తారు అనేది కూడా మనం ఫ్యాక్టర్స్ కొన్ని పరిగణలో తీసుకోవాలి. వాళ్ళు ఏదో మనకున్న పరిచయం మీద చేయటం కాదు. ఇక్కడ ఏంటంటే మనందరం ఒక కామన్ గోల్ తో వర్క్ చేస్తున్నాం. మన కామన్ గోల్ ఏంటంటే రియల్ రూమ్ సక్సెస్ అవ్వాలా. దాంట్లో మనం భాగస్వామ్యం కాబట్టి మనం ఆటోమేటిక్ గా బయట